ఆకాశానికి చిల్లు పడింది. వరుణుడు తగ్గేదేలే అంటున్నాడు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నీలిమబ్బుల ఆకాశం ఇప్పుడు మహోగ్ర రూపం సంతరించుకుంది. క్యూమునో నింబస్ మేఘాలు కప్పుకొని ప్రమాదకరంగా మారింది. రాబోయే 36 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. తెలంగాణను కుంభవృష్టి ముంచెత్తింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షం దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు పలు జిల్లాల్లో జోరుగా వానలు కురిశాయి. 33 జిల్లాల పరిధిలోని 621 మండలాల్లో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. మంచిర్యాలలోని భీమినిలో అత్యధికంగా 23.26 సెంటీమీటర్లు, కన్నెపల్లిలో 20.38 సెంటీమీటర్లు అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. శ్రీరాంపూర్, మందమర్రి, ఇందారం, ఖైరీగూడ, సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి వరద నీరు వచ్చేరింది. దీంతో 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం అర్ధరాత్రి ఆగిన వాన మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసింది. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి పలు ప్రాంతాల్లో మొదలైంది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం తీవ్ర అవస్థలు పడ్డారు. పంట పొలాలు వరదలతో మునిగిపోయి ఇసుక మేటలు వేశాయి. పలు జిల్లాల్లో లింక్ రోడ్లు తెగిపోయి రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్ నగర ప్రజలు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాలలు ఒక్కపూటనే నిర్వహించాయి. ఐటీ ఉద్యోగులకు యాజమాన్యాలు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్రానికి వానగండం పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం తీవ్ర అల్పపీడనం ప్రాంతంగా మారుతుందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాలకు మరోసారి రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. The synoptic situations indicate that an upper air cyclonic circulation has formed over Central Bay, extending from 3.1 kilometers to 5.8 kilometers above mean sea level, and the low pressure area in association with it is likely to develop on 13th August, adjoining areas of North Coastal AP, West Central Bay and Northwest Bay of Bengal. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు రెడ్ అలర్ట్ పరిధిలోనే ఉంటాయని పేర్కొంది.